ఫ్రెండ్స్, ఇది OnePlus 11R మొబైల్. ఈ మొబైల్ కి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది, ఇంక్లూడింగ్ ఫిబ్రవరి 2025 సెక్యూరిటీ ప్యాచ్. ఈ అప్డేట్ గురించి చాలా మంది అయితే అడిగారు, నన్ను కమెంట్ సెక్షన్ లో అయితే అడిగారు. బట్ అప్పుడైతే నాకు అప్డేట్ రాలేదు, ఎందుకో మరి లేట్ అయింది. యాక్చువల్ గా ఈ అప్డేట్ ఫిబ్రవరి ఎండింగ్ లోపే రావాలి, బట్ ఇప్పటికైతే వచ్చింది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి. ఇంకా అప్డేట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతే, ఈ అప్డేట్ వర్షన్ చూసుకుంటే 15.0.0.0601 EX01 అనమాట. ఇది ఈ అప్డేట్ వర్షన్ అనమాట. అండ్ ఈ అప్డేట్ ఫైల్ సైజ్ వచ్చేసి 1.07 GB అయితే ఉంది, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ వీడియోలో నేను ఈ అప్డేట్లో వచ్చిన చేంజెస్ ఏంటి, అండ్ ఈ అప్డేట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ల్యాగ్ అవుతుందా మొబైల్, అండ్ అలాగే ఈ అప్డేట్ చేసిన తర్వాత గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ స్క్రీన్ ఫ్లిక్కరింగ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి నేను క్లియర్గా అయితే చెప్తాను. అండ్ అలాగే ఈ అప్డేట్ చేసిన తర్వాత మొబైల్లో వచ్చిన చేంజెస్ అండ్ యాడెడ్ ఫీచర్స్ గురించి క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. ఇంకా అప్డేట్ క్యాటలాగ్ చూసుకుంటే, మనకి యాప్స్ లో ఫోటోస్ యాప్ ఉంటుంది కదా, ఫోటోస్ యాప్ లో పర్సనలైజ్డ్ వాటర్ మార్క్స్ అనే ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ ఫీచర్ గురించి అప్డేట్ చేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. అండ్ బ్లూటూత్ లో మీరు TWS ఇయర్ ఫోన్స్ కానీ నెక్ బ్యాండ్ కానీ ఏదైనా బ్లూటూత్ డివైస్ కి కనెక్ట్ అయినప్పుడు వీడియోస్ కానీ ఆడియో కానీ వింటున్నప్పుడు లేటెన్సీ వస్తుంది అనుకోండి, ఆ లేటెన్సీని అయితే వీళ్ళు ఫిక్స్ చేసామని చెప్తున్నారు. ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత లేటెన్సీ ఉంటే ఫిక్స్ అయిపోతుంది మీ డివైస్ లో. అండ్ అలాగే సిస్టమ్ లో మనకి సిస్టమ్ స్టెబిలిటీని అయితే ఇంప్రూవ్ చేశారు. అండ్ అలాగే ఫిబ్రవరి 2025 సెక్యూరిటీ ప్యాచ్ కి అయితే అప్డేట్ అవుతారు. అండ్ ఇంకా మనం ఫోటోస్ యాప్ లో కానీ గూగుల్ ఫోటోస్ యాప్ లో కానీ ఫోటోస్ చూస్తూ ఉంటాం కదా, ఆ ఫొటోస్ స్లైడ్ చేస్తున్నప్పుడు ఏమైనా క్రాషెస్ కానీ లేకపోతే కొన్నిసార్లు బ్లాక్ స్క్రీన్ వచ్చి అలాగే ఆఫ్ అయిపోతుంది అనమాట స్క్రీను. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ అప్డేట్ చేసిన తర్వాత సాల్వ్ అయిపోతాయి. సో ఇది ఈ అప్డేట్ క్యాటలాగ్ అనమాట. ఇక లేట్ చేయకుండా ఈ అప్డేట్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేద్దాం. చూడొచ్చు, డౌన్లోడ్ పైన ట్యాప్ చేశాను నేను, ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ అప్డేట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది, జస్ట్ ఇన్స్టాలింగ్ అవుతుంది. చూడొచ్చు, అప్డేట్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. రీస్టార్ట్ నౌ పైన ట్యాప్ చేద్దాం. పవర్ ఆఫ్ అయింది అండ్ మళ్ళీ ఆన్ అయింది. చూడొచ్చు, ఫైనల్లీ మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. అప్డేట్ అనేది ఫినిషింగ్ అవుతుంది, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. చూసారు కదా, అప్డేట్ అయితే సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయిపోయింది. మీరు వర్షన్ స్క్రీన్ పైన చెక్ చేయొచ్చు, ఇన్స్టాల్డ్ వర్షన్ ఇది. ఇంకా ఈ అప్డేట్ లో వచ్చిన చేంజెస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ గా ఫోటోస్ యాప్ నుండి అయితే స్టార్ట్ చేద్దాం. మీరు ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ కొంచెం స్క్రోల్ రైట్ చేస్తే ఇక్కడ వాటర్ మార్క్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ కొన్ని స్టైల్స్ లో వాటర్ మార్క్స్ అయితే వస్తాయన్నమాట ఫోటో మీద. మనం వాటిని పర్సనలైజ్ చేసుకోవచ్చు. లైక్ ఆ వాటర్ మార్క్ దగ్గర మీ పేరు పెట్టుకోవాలంటే పేరు పెట్టుకోవచ్చు. అండ్ వాటర్ మార్క్ స్టైల్స్ ఇక్కడ ఉన్నాయి చూడవచ్చు మీరు. అండ్ అలాగే ఇక్కడ దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ కొంచెం డిఫరెంట్ స్టైల్స్ లో అయితే ఇవి కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఏవో స్పీకర్లలో ఉన్నాయి ఇవి మీ ఫొటోస్ లో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు చెక్ చేయండి అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి. అండ్ అలాగే ఫైల్ మేనేజర్ లో మనకి కొంచెం ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అయింది. అప్డేట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఓపెన్ చేయగానే మనకి ఫొటోస్ వీడియోస్ అన్ని కనిపిస్తున్నాయి అనమాట. రైట్ సైడ్ ఫైల్స్ పైన ట్యాప్ చేస్తే ఫైల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఈ ఫైల్స్ లో కూడా మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అయింది, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ మీకు యాడ్ ఫోల్డర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసి మీరు ఏదైనా ఎక్కువగా యూజ్ చేసే ఫోల్డర్ ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడికి యాడ్ చేసుకుంటే దాన్ని క్విక్ గా అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఫోల్డర్ అయితే ఇక్కడికి యాడ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ అని, వర్క్ అని, స్టడీ అని, లైఫ్ అని కొన్ని కేటగిరీస్ అయితే యాడ్ చేశారు అనమాట. మనం వాటిలో ఏదైనా ఫోల్డర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఫైల్ మేనేజర్ లో వచ్చిన చేంజెస్ అనమాట. అండ్ ఇంకా ఫైనల్ గా నోటిఫికేషన్ స్టేటస్ బార్ లో పేబుల్ స్టైల్ అయితే కొంచెం చేంజ్ చేశారనమాట. ఇంతే, ఇంతకు మించి చేంజెస్ అయితే లేవు. పర్లేదు, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి ఈ అప్డేట్ లో. ఇంకా ఈ అప్డేట్ లో గ్రీన్ లైన్ ఇష్యూస్ గానీ, ఫ్లికరింగ్స్ గానీ, స్క్రీన్ ఫ్లికరింగ్స్ గానీ ఏమైనా ఉన్నాయా అని అడిగితే నేనైతే ఇప్పటిదాకా ఏం నోటీస్ చేయలేదు. అప్డేట్ లో లాగ్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే నేనేం ఫేస్ చేయలేదు. అప్డేట్ చేసి ఒక రోజు అయితే అయింది, నేను కంటిన్యూగా యూజ్ చేస్తూనే ఉన్నా. ఇప్పటివరకు స్క్రీన్ ఫ్లిక్కరింగ్స్ కానీ గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ నేనేం నోటీస్ చేయలేదు. ఈ అప్డేట్ సెక్యూర్ అప్డేటే, మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎవరైతే OnePlus 11R కానీ లేదా OnePlus లో Android 15 డివైసెస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి అప్డేట్ వస్తే అప్డేట్ చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. సో చూసారు కదా, ఇది OnePlus 11Rకి వచ్చిన కొత్త అప్డేట్ రివ్యూ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.